మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు మంత్రి నారా లోకేష్. పొట్టకూటి కోసం గల్ఫ్ కు వెళ్లిన కోనసీమ జిల్లా పోలేకూరు పంచాయతీ తూర్పుపేటకు చెందిన పద్మ బతుకు తెరువు కోసం మస్కట్ కు వెళ్లింది. మస్కట్ కు వెళ్లిన కొద్ది రోజులకే తన పాస్పోర్ట్ ను పోగొట్టుకుంది. కుటుంబ భారాన్ని మోసేందుకు తప్పక మస్కట్ వెళ్లిన ఆమెను కష్టాలు వెంటాడాయి. అక్కడి యజమాని ఇబ్బందులు రోజు రోజుకు అధికమయ్యాయి. కానీ తన కుటుంబం కోసం వాటిని ఓర్చుకుని అలాగే జీవితం సాగించేది. యజమాని ఇబ్బందులు మరింత ఎక్కువ కావడంతో దేశం కాని దేశంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. నిద్రాహార లేకుండా కన్నీటి పర్యంతమయ్యేది పద్మ. ఇక ఎలాగైనా కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని అనుకుంది. అయితే తనకెవరూ తెలియదు, ఏం చేయాలో పాలుపోలేదు. తన ఇంటికి మాత్రం ఫోన్ చేసి తన ఇబ్బందులను చెప్పింది. వెంటనే కొందరు ఆమెకు సలహా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ కు తన ఇబ్బందులను వివరిస్తూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది. తాను మస్కట్ కు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, తనను ఎలాగైనా రక్షించాలని ఆమె వేడుకుంది. ఆమె వీడియోను కుటుంబ సభ్యులు లోకేష్ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి లోకేష్ వెంటనే స్పందించి తన టీం ని అలర్ట్ చేశారు. వేరే దేశానికి వెళ్లిన మహిళ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న లోకేష్ టీం కూడా హుటాహుటిన ఆమెకు ఆపన్న హస్తం అందించారు. పద్మను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకున్నారు.